పుల్కాలు ఎంత పొంగేలాగా చేసినా కర్రీస్ మాత్రం బయటవే కావాలి మన వాళ్ళకి. కానీ ఈ రోజు నేను చూపించే ఈ మష్రూమ్ మసాలా కర్రీ చేసి పెట్టండి, బయట కర్రీస్ అడిగితే ఒట్టు. ఫస్ట్ కడాయిలో 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసి వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయండి. జీలకర్ర వేగిన తర్వాత చిన్నగా కట్ చేసిన 3 ఉల్లిపాయలు, 1 స్పూన్ కలుపు వేసి కదిపి మూత పెట్టి ఉల్లిపాయ ఎర్రగా మగ్గే వరకు కుక్ అవనివ్వండి. ఉల్లిపాయ మగ్గాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చిమిర్చి, 3 టొమాటోస్ వేసి పసుపు, 1.5 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి కదిపి టీ గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి టొమాటోస్ మెత్తగా కుక్ అయ్యే వరకు లో ఫ్లేమ్ లో ఉంచండి. వాటర్ మొత్తం ఎగిరిన తర్వాత 1 కప్ చిలికిన పెరుగు వేసి పూర్తిగా కలిసే వరకు కదుపుతూనే ఉండండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అవనివ్వండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కట్ చేసుకున్న మష్రూమ్ వేసి మొత్తం అంతా పట్టేలాగా కదిపి మూత పెట్టి లో ఫ్లేమ్ లో 5 మినిట్స్ కుక్ చేయండి. మష్రూమ్ కుక్ అయిన తర్వాత గసగసాలు, జీడిపప్పు పేస్ట్ ని ఇందులో వేసి 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఫైనల్ గా కసూరి మేతి ఇంకా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. ఇంకెప్పుడు బయట కర్రీస్ నచ్చవంతే.